ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బోధించే మర్మం, నీ భారమంతా యెహోవా మీద మోపము. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు, క్రైస్తవుడుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరు, జీవం గల దేవుని కుమారులు ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్య గుండా, కష్టం గుండా వెళ్తూనే ఉంటారు. అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు. చూడండి, నేను యేసయ్యను నమ్ముకోవడానికి ప్రధాన కారణం మూడు మాటలండి. మూడు మాటలు. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను. ఈ వాక్యం నేను ఎప్పుడు విన్నాను తెలుసా? నేను ఇంకా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకున్నప్పుడు ఈ వాక్యం నేను చదివాను. అప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు, చనిపోకూడదు అనుకున్నా. ఎందుకంటే సూసైడల్ తలంపులు ఎక్కువ వచ్చేసినాయి నాకు చనిపోవాలనుకున్నప్పుడు. ఎంతమంది బ్రదర్కి ఏం కష్టాలు ఉంటాయని అనుకుంటారు. ఈ వాక్యమే నన్ను పట్టుకుంది. రెండో మాట ఏంటి తెలుసా? నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం తోసివేయను. యోహాను రాసిన పత్రిక 6:38. మూడో వచనం ఏంటో తెలుసా? 2 కొరింథీయులు 12:9. నా కృప నీకు చాలు. ఈ 3 మాటలు బైబిల్లో లేకపోతే నేను యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించేవాడిని కాదు. ఈ 3 మాటలు ఎల్లప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటాను. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, దేవుడు నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. పక్కన చెప్పు, ప్రభు నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి నరుడు ఏదో ఒక భారాన్ని భరిస్తూనే ఉంటాడు. చాలామంది అప్పుల భారం, లేకపోతే కుటుంబ బాధ్యత భారం, లేకపోతే చూడండి అనేక ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్స్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే కొన్ని ఆశలు పెట్టుకుంటుంది, కొన్ని భయంకరంగా, అంటే కొన్ని నువ్వు రీచ్ అవ్వలేని కోరికలను పెట్టుకున్నప్పుడు, నువ్వు దాన్ని రీచ్ అవ్వలేనప్పుడు, లేకపోతే నీ మీద నువ్వు కొన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. అందుకే ప్రతి ఒక్కరు చూడండి, పెయిన్, ప్రెషర్, ప్రాబ్లమ్స్, పీపుల్, వీళ్ళందరూ నీకు చుక్కలు చూపిస్తారు. హల్లెలూయా. పెయిన్, ప్రెషర్, ప్రాబ్లం, పీపుల్. అయితే ప్రభు ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 11:28 చూస్తే, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులు నా యొద్దకు రండి, మీకేమిస్తా? విశ్రాంతినిస్తా. ఐ విల్ గివ్ యూ రెస్ట్ అంటున్నాడు. ఆమేన్. అందుకే వచ్చి నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీకేం కలుగుతుందంట? మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అయితే నేను thumbnailలో ఈరోజు వర్డ్ ఏమని పెట్టాను తెలుసా? ఈ వర్డ్ నాకు ఎర్లీ మార్నింగ్ 3కి ఇచ్చాడు. నేను 3కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా నేను 4కి ఇంకా పడుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా సాటర్డే నాకు నిద్ర ఉండదు. ప్రభువు నుంచి వినేంత వరకు నిద్ర ఉండదు. వారమంతా ప్రిపేర్ అయినా ఆ సాటర్డే పడుకోను. సో ప్రభువుని అడుగుతున్నా, ఏం చెప్పాలంటే, జీసస్ సేస్, నేను చెప్తున్నాను చెప్పే వాళ్ళకి, కమ్ టు మీ అండ్ కమ్ బ్యాక్ టు మీ. ఆమేన్. కమ్ టు మీ అండ్ కమ్ బ్యాక్ టు మీ. హల్లెలూయా. చూడండి, సమస్యలు లేనప్పుడు నువ్వు దేవుణ్ణి విశ్వాసంలో ఎదగడము, ఆరాధన చేయడం, స్తుతించడం, దశంభాగాలు చెల్లించడం అన్నీ నీ ఈజీగా చేసేస్తావు, సులభంగా. కానీ ఎప్పుడైతే నీ కష్టాలు, శ్రమలు, బాధలు ఎక్కువైపోతాయో అప్పుడు నిజమైన విశ్వాసం అప్పుడే బయటకు వస్తుంది. నిజమైన నిరీక్షణ, నిజమైన యథార్థమైన హృదయం అప్పుడే బయటకు వస్తుంది. ఆమేన్. అయితే బైబిల్లో ఇద్దరికి ఈ మాట చెప్తూ దేవుడు సంఘానికి ఈ మాట చెప్తున్నాడు. కమ్ టు మీ అని ఎవరికి చెప్తాడంటే, రూతులాగా సమస్తం కోల్పోయిన వారికి చెప్తున్నాడు. కమ్ బ్యాక్ టు మీ అని ఎవరు చెప్తాడంటే, నయోమిలాగా సమస్తాన్ని పోగొట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాడు. ఆమేన్. అప్పుడు మీకేమిస్తాను? విశ్రాంతినిస్తానంటున్నాడు. ఆమేన్. చూద్దాం రూతు గ్రంథం తీద్దాం అందరం. న్యాయాధిపతుల గ్రంథంకు ముందు ఉంటుంది. ఎవరి ఈ రూతు? మోయాబురాలు. ఆమేన్. రూతు గ్రంథము నాకు బైబిల్లో చూడండి చాలా ఇష్టమైన గ్రంథాల్లో, పాత నిబంధనలో బాగా ఇష్టమైన గ్రంథంలో పరమగీతాలు అయితే, తర్వాత రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం ఎంత ఇష్టమోనండి. అవి ఎప్పుడు చదవాలనిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూద్దాం రూతు గ్రంథము 1వ అధ్యాయము. చూడండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ చూడండి, నయోమి రూతు గురించి ఎంతమందికి తెలుసు? నయోమి సమస్తాన్ని పోగొట్టుకుంది, రూతు సమస్తాన్ని పోగొట్టుకుంది. అయితే చూద్దాం, రూతు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చదువమ్మా.
వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు, ఎవరెవరంటే నయోమి తన కోడలైన రూతు కలిపి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు వచ్చి గుంపు కూడి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా, నయోమి ఏమైపోయింది? మోయాబు దేశానికి. చూడండి, న్యాయాధిపతుల కాలంలో ఈ యూదా వంశస్థురాలైన నయోమి తన భర్త అయిన ఎలీమేలకును పట్టుకుని, తన ఇద్దరు కుమారులైన మహల్లోని కిల్యోని పట్టుకుని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. కరువు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో లేదు. మోయాబు దేశానికి వెళ్ళిపోవడమే కాకుండా అక్కడ మోయాబురాండ్లైన రూతుని వార్పాని తన పెద్ద కుమారుడైన మహల్లోనికి, తన చిన్న కుమారుడైన చూడండి కిల్యోనికి ఇచ్చి పెళ్లి చేసింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నయోమి శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. ఇజ్రాయేలు మోయాబు దేశానికి కానీ అమ్మోని దేశానికి కనుక వెళ్ళకూడదు. మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 23:3 మీరు ధ్యానించండి. డిటర్మీ చాప్టర్ 23:3 చూస్తే, మోయాబీలు, అమ్మోనీయులు, ఇజ్రాయేలీలు యూదా యొక్క సమాజంలో చేరకూడదు. మోయాబీలు కానీ అమ్మోనీయుల్లో 10వ తరం వారు, అంటే మోయాబీయులు కానీ అమ్మోనీయుల యొక్క 10వ తరము కూడా ఇజ్రాయేల్ యొక్క సమాజంలో చేరకూడదు. ఎందుకంటే వాళ్ళు శాపగ్రస్తులు. ఏం జరిగింది? ఇజ్రాయేలీలు అందరూ కూడా దేవుడు వాళ్ళకు అనుగ్రహించిన ఆ వాగ్దానపు దేశంలోకి వెళ్తున్నప్పుడు సిప్పోరు కుమారుడైన బాలాకు, బెయ్యూరు కుమారుడైన బిలాము ఏం చేశారు? శపించాలని వచ్చారు. చూడండి, ఈ లోతు సంతానమైన మోయాబు, అమ్మోనీయులు చూడండి యుద్ధము చేయాలని వచ్చారు. ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద. అందుకని మోయాబీలు, అమ్మోనీయుల్ని ఇజ్రాయేల్ సమాజంలో చేర్చుకోవద్దు. అన్నదమ్ముల బిడ్డలైన లోతు సంతానమైన అబ్రహాము సంతానంలో వారిని చేర్చుకోవద్దు అంటున్నాడు. అవునా? అయితే ఇక్కడ చూస్తే ఈ నయోమి ఏం చేసిందంటే, హల్లెలూయా, నయోమి ఏం చేసిందంటే తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయింది. మొదట భర్త చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది? తన ఇద్దరు కుమారులకి ఇచ్చి పెళ్లి చేసింది. మొదట భర్త చనిపోయినప్పుడే తను గ్రహించాల. సర్లేని ఇద్దరు కుమారులకి పెళ్లి చేస్తే ఇద్దరు కుమారులు మోయాబురాండ్లను పెళ్లి చేసుకోవడం వల్ల, ఆ శాపం వల్ల మహల్లోని కిల్యోని చనిపోయాడు. ఇప్పుడు నయోమి విధవరాలైపోయింది. తర్వాత ఇంకెవరు విధవరాలైపోయారు? రూతు, వార్పా కూడా అయిపోయింది. నయోమి తన భర్తను కోల్పోయింది, ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా మన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి, మన ఉద్యోగం మీద నేను ఆధారపడదు, దాంట్లో మన బిజినెస్ మీద, మన కుటుంబం మీద, మన తలంపులు, మన ఆలోచనల మీద, మన చదువు మీద మనం ఆధారపడినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? చాలాసార్లు మనము ఓడిపోతుంటాం. వీఆర్ సిక్ అండ్ టైర్డ్. చాలాసార్లు సిక్ అయిపోతారు, చాలాసార్లు టైర్డ్ అయిపోతారు. తర్వాత జీవితంలో విసుగొచ్చేస్తుంది, చికాకు కలుగుతుంది. వివాహం విషయంలో ఆలస్యం జరిగి వివాహం మీద ఆశ పెట్టుకుని వివాహం జరగనప్పుడు, గర్భఫలం మీద ఆశ పెట్టుకుని గర్భఫలం తెరవబడినప్పుడు, చూడండి భర్త విడిచిపెట్టినప్పుడు, భార్య విడిచిపెట్టినప్పుడు, అప్పులు తీరనప్పుడు, ఇలాగ నీ జీవితంలో అనేక సార్లు నువ్వు విసిగిపోతావు. కానీ చేసిన తప్పే మళ్ళీ చేస్తావు. ఇజ్రాయేలీలు అదే కొండ చుట్టూ 40 సంవత్సరాలు తిరిగినట్టు నువ్వు అదే పని చేస్తూ ఉంటావు. అదే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు, అదే భయపడుతూ ఉంటావు, అదే వేదన పడుతుంటావు, అదే కలవరపడుతూ ఉంటావు. అయితే చాలాసార్లు ఒక స్టేజ్కి నువ్వు వచ్చేయాల. ఇక్కడ నయోమి, రూతు ఏ స్టేజ్కి వచ్చేసారు తెలుసా? ఫెడప్ అయిపోయారు. అవునా కదా? నీ జీవితంలో ఇప్పుడు చేస్తున్నది నువ్వు ఫెడప్ అయిపోయి ఇంకా విసుగు చెంది చికాకు వచ్చేసి అసంతృప్తి చెందేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. యూ హ్యావ్ టు గెట్ ఫెడప్. ఇంకా నా వల్ల ఇది కాదు, నేను ఈ ప్రయత్నం చేసి ఓడిపోయాను, ఇంకా మరలా ఇది నేను చెయ్యను, అదే సినిమాలు చూడను, లేకపోతే అదే రిలేషన్స్ నేను కంటిన్యూ చేయను, అదే బలహీనత గుండా నేను వెళ్ళను, నా వల్ల కాదు, ఇంకా విసిగిపోయాను. కొంతమంది చూడండి పేకాట ఆడి 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 విసిగిపోతారు. కొంతమంది మందు తాగి 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 విసిగిపోతారు. అలాగే దురలవాట్ల వల్ల విసిగిపోయిన తర్వాత దాన్ని వదిలేయాలి. ఇక్కడ నయోమి భర్త చనిపోయినప్పుడు ఫెడప్ అవ్వాల, విసిగిపోలా. కొడుకులు కూడా చనిపోయారు, అప్పుడు కూడా విసిగిపోలా. లాస్ట్కి తన ప్రాణం మీదకి వచ్చేసింది, ఇంకప్పుడు తిరిగి బయలుదేరింది. దేవుడు కూడా నీ జీవితాన్ని కట్టాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ ఫెడప్. నువ్వు అలసిపోయి అసంతృప్తి చెంది ఇంక నా వల్ల కాదు
అనేంత వరకు దేవుడు వెయిట్ చేస్తాడు. అది నీకు త్వరగా రావాలి. నీ మీద నువ్వు ఆధారపడతావు చూడు, అది నువ్వు విడిచిపెట్టి ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని కట్టి దాన్ని కొనసాగించి యేసు వైపు తిరిగినట్టుగా నువ్వు ఫెడప్ అయిపోయి దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు 7 మర్మాలను నీకు బోధించబోతున్నాడు నీకు సంపూర్ణ బహుమానం ఇవ్వడానికి. మొదట నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించి అనేకసార్లు ఓడిపోయి ఫెడప్ అయిపోయి, అందుకే చాలాసార్లు వివాహం విషయంలో ప్రయత్నించి ఫెడప్ అయిపోతాం, గర్భఫలం విషయంలో, ఉద్యోగం విషయంలో, బిజినెస్ విషయంలో. ఇదంతా నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడినప్పుడు ఓడిపోతాం. అయితే ఎప్పుడైతే చూడండి నువ్వు ఫెడ్ అయిపోతావో, అలసిపోతావు. చూడండి నీ గిన్నె నిండి పొరలాల్సింది, గిన్నెలో ఏమీ లేదు. నీ ట్యాంక్లో గ్యాస్ అయిపోయింది. చూడండి కార్ ట్యాంక్లో కానీ బస్ ట్యాంక్లో కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ అయిపోతే ఏమవుతుంది? కదులుతుందా? కదలదా? అలాగే నీకు కూడా ఇంకా నీ జీవితంలో శక్తి సామర్థ్యాలు అంతా అయిపోతుంది. నా వల్ల కాదు ప్రభువా అనిపిస్తుంది. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాలనుకుంటావు. ఇంకా నయోమి రూతులు దేవుడు ఇజ్రాయేల్ దేశంలో దేవుడు దర్శిస్తున్నాడని నయోమి ఏం చేస్తుందంట? తిరిగి చూడండి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది. చూడండి, మీరు చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవమ్మ. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. రూత్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 6. వారికి ఆహారం ఇచ్చుటకు, వారు ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను, ఇంకా ఆమెకు ఆహారం కూడా లేదు మోయాబు దేశంలో. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తనలను దర్శిస్తున్నాడని ఆమె మోయాబు దేశంలో నయోమి మోయాబు దేశంలో వినినప్పుడు, మోయాబు దేశము ఇంకా అక్కడ మోయాబు దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు ఇంకా తిండి తినడానికి లేదు. ఆమె కూడా చచ్చిపోయే స్థితికి వెళ్ళింది. ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఆహారం ఇస్తున్నారని విని ఏ కరువు ఉందో ఆ కరువు దేశాన్ని విడిచిపెట్టి వచ్చి మోయాబు దేశంలో సమృద్ధి అని వచ్చింది. ఇప్పుడు మోయాబు దేశంలో సమృద్ధి లేదు. మోయాబు దేశంలో భర్త కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, సమస్తాన్ని కోల్పోయింది. ఇప్పుడు తినడానికి తిండి లేదు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? వారికి ఆహారం, ఇజ్రాయెల్ దేశంలో ఆహారం ఇస్తున్నాడు దేవుడు అని చెప్పి విని దేవుడు ఏం చేశాడంట? ఆహారం ఇవ్వడానికి ఏం చేశాడంట? వాళ్ళని దర్శించాడంట. ఎప్పుడైతే దేవుడు నిన్ను దర్శిస్తాడో చూడండి, ఆమె ఆ దర్శనం ప్రకారం ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశానికి వెళ్ళింది. చెప్పమ్మా. మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కొమ్మరులు ప్రయాణమైపోయిరి. తర్వాత చదువమ్మా, 20 నుంచి చదువు. ఆమె చూడండి అందరూ ఆమె ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశానికి బెత్లెహేమ ఎఫ్రాతాకి ఆమె కాపురమున్న గ్రామానికి వచ్చిందో అందరూ చూసి ఈమె నయోమి కదా, ఈమె నయోమి కదా, ఇలా ఎలా అయిపోయింది, ఇంత చిక్కిపోయింది ఏది, ఈమె భర్తేడి, ఈమె 2 కుమారులేరి, ఏంటి ఈమె ఇలా అయిపోయింది, ఒంటరిగా వచ్చింది ఏంటి, పిచ్చిదైపోయింది ఏంటి అని అందరూ అనుకుంటున్నారు. అప్పుడు నయోమి ఏమంటుందో చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగచేశాను. దేవుడు ఫస్ట్ నీకు కొన్ని హెచ్చరికలు ఇస్తాడు. ఒక్క రోజులోనే నువ్వు ఓవర్లోడ్ అయిపోవు, ఒక్క రోజులోనే నువ్వు ప్రెషర్లోకి వెళ్ళిపోవు, ఒక్క రాత్రికి రాత్రి అప్పుల పాలైపోవు. మెల్లగా నువ్వు అప్పుల పాలవుతున్నప్పుడు గమనించాల. మెల్లగా నువ్వు తప్పిపోతున్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి తప్పిపోతున్నప్పుడు నువ్వు గమనించాలి. దేవుడికి నువ్వు దూరం అవుతున్నప్పుడు గమనించాలా. నువ్వు అపవాది అటాక్స్లోను దాడిలో ఉన్నావని నువ్వు గమనించాలి. చూడండి దేవుడు చెప్పి అలసిపోయాడు యోబుకి కళల ద్వారా. ఇంకా దేవుడు అపవాదికి అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు తెలుసా? నువ్వు దేవుణ్ణి వెంబడించాలని. కొన్నిసార్లు దేవుడు కంచెని తీసేస్తాడు, యోబు చుట్టూ తీసినట్టు. ఎందుకంటే దేవుడికి నీ జీవితంలో ప్రభు అంటే సీరియస్నెస్, ప్రార్థన, విశ్వాసంలో ఎదగడం, బైబిల్ చదవడం ఇవన్నీ తగ్గిపోయి ఇంకా విసిగి చెందావు అనుకో, నీకు అత్యధికమైన కోపం ఉన్నప్పుడు ఏముంటుందో తెలుసా? నువ్వు డిప్రెషన్లో ఉంటావు. డిప్రెషన్ అనేది
అంటే డిప్రెషన్ అంటే తెలుగులో ఏంటి చెప్పాలి? కృంగిపోవడం, లేకపోతే డిప్రెషన్. చూడండి, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతారు. ఈ నిరాశ నిస్పృహలు ఏంటి తెలుసా? కోపం వల్ల వచ్చేవి. ఆ డిప్రెషన్, నీ మీద నీ కోపం, లేకపోతే అందరి మీద నీ కోపం. ఈరోజు నయోమి తను తీసుకున్న నిర్ణయం వల్ల భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు, సమస్తాన్ని కోల్పోయింది. పిచ్చిదిలాగా అనుకుంటున్నారు అందరూ, ఊరోళ్ళందరూ చూస్తే. ఆమె ఏమంటుంది తెలుసా? చూడండి, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగజేశాను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నన్ను తీపి అనొద్దు, చేదు అంటుంది. చేదు ఎవరు చేసుకున్నారు? దేవుడు చేశాడా? నయోమి చేసిందా? తన మీద ఆధారపడింది, భర్త మీద ఆధారపడింది, కుమారుల మీద ఆధారపడింది, దేవుడి మీద ఆధారపడడం మానేసింది. ఈ స్థితి ఎవ్వరికి రావద్దు. క్రైస్తవుల్లో చాలామంది ఈ స్థితికి వెళ్ళొద్దు. చదువమ్మా. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము 21 చదువమ్మా. 21. నేను సమృద్ధి గల దాననై, ఆస్తి ఇజ్రాయెల్లో కరువు వస్తుందని సమృద్ధి మొత్తం తన ఆస్తి పాసులు, తనకున్న భూమిని కవులకి ఇచ్చేసి, వేరే ఒకరికి లీజ్కి ఇచ్చేసేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. నేను సమృద్ధి గలదాననైతిని, భర్తతో 2 కుమారులతో, మేకలు, గొర్రెలు, ఎడ్లు, భయంకరమైన ధనవంతురాలుగా మోయాబు దేశానికి వెళ్ళింది తన మీద ఆధారపడి. ఇప్పుడు ఎలా వచ్చిందంట? యెహోవా నన్ను రిక్తిరాలుగా తిరిగి రాజేసాను. దేవుడు రాజేశాడు, ఆమె వచ్చిందా? దేవుడేం రాజేలా, ఆమె వచ్చింది. కొన్నిసార్లు చూడండి, నీ జీవితంలో ఎప్పుడైతే నీ ప్రార్థన జీవితం, ఉపవాస జీవితం, బైబిల్ తగ్గిపోద్దో క్రైస్తవులకి జీవితం వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే యూ హ్యావ్ టు గెట్ ఫెడ్ అప్. ఇంకా నువ్వు విసిగిపోయి దేవుడి దగ్గరికి వచ్చేయాలి. ఆమేన్. అందుకే ప్రయాసపడి భారమోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మంటున్నాడు. ఆమేన్. నేను సమృద్ధి గలదాననే వెళ్తిని, యెహోవా నన్ను రిక్తిరాలుగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమని పిలవనేనా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. దేవుడేం పలకలా. ఆమె శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళింది. మోయాబురాండ్లను పెళ్లి చేసుకోకూడదు. 2 కొడుకులకి మోయాబురాండ్లను ఇచ్చి పెళ్లి చేసి నష్టపోయింది. 2 కొడుకులను పోగొట్టుకుంది. మోయాబురాండ్లను పెళ్లి చేసుకుంటే ఇజ్రాయేలీలు చనిపోతారు. అది తెలుసు కూడా చేసింది ఆమె, నష్టపోయింది. చూడండి, యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పాను. సర్వశక్తుడు ఆమెను ఏం చేశాడంట? బాధపరిచాడంట. కొన్నిసార్లు నువ్వు గివప్ చేయకపోతే ఇంకా ఎక్కువ బాధ పెడతాడు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 11:28 చూస్తే, మాథ్యూ చాప్టర్ 11:28 చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను అంటున్నాడు. చూడండి, సూర్యుడి యొక్క వెలుగు నీకు తగిలితే నీలో ఏం మార్పు ఉండదు. కానీ సూర్యుడి యొక్క ఎండ తగిలి నీకు మార్పు వచ్చి, వడదెబ్బ తగిలి నువ్వు పడిపోయి ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇంకా హాస్పిటల్ బెడ్ మీదకి వచ్చి ప్రవ్వా అని అంటావు చూడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎప్పుడు కూడా మార్పు కావాలనుకున్నప్పుడు ఆ మార్పుకి తగ్గ ప్రయత్నాలు నువ్వు చేయాలా. ఈరోజు నయోమి ఆ మార్పు తగ్గ ప్రయత్నాలు చేస్తుంది. రూతు ఆ మార్పు తగ్గ ప్రయత్నం చేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అయితే ఇక్కడ చూస్తే నువ్వు 10 శర్మలు విను, 20 శర్మలు విను, కానీ ఎప్పుడైతే నువ్వు ఈ ఒత్తిడిలో, టెన్షన్లో, ఈ ప్రెషర్లో, ఈ కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల ఇబ్బందులో నువ్వు దేవుడి దగ్గరికి రానంత కాలం, ప్రార్థన చేయనంత కాలం, తగినంత ప్రార్థన చేయనంత కాలం, తగినంత బైబిల్ చదవనంత కాలం నీ సమస్యలు పోవు. అవి అలాగే ఉంటాయి. నయోమికి మోయాబు దేశంలో దేవుడు ఉన్నాడు, కానీ ఆమె ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే ఆమెను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు కమ్ టు జీసస్. నువ్వు కష్టం వచ్చినా, శ్రమ వచ్చినప్పుడే నువ్వు దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని వస్తున్నావా లేదా, అదే దేవుడు చూస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, ఈరోజు ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా? చూడండి, మంచిగా ఉద్యోగంలో వెళ్ళిపోతూ, మంచి బిజినెస్ సక్సెస్ అవుతూ, వీటి వల్ల నీ ప్రాణానికి విశ్రాంతి కలగదు. మీరు చూస్తే మత్తయి సువార్త 11:28 ఒకసారి తీయమ్మ. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మత్తయి సువార్త 11:28 చూడండి ఒకసారి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను? విశ్రాంతినిస్తాను అంటున్నాడు. I will give you rest to your soul.
మీ ప్రాణానికి ఏమిస్తానన్నాడు? విశ్రాంతి. చూడండి, ఈ లోకంలో నువ్వు ఉద్యోగం చేసినా, నువ్వు బిజినెస్ చేసినా, డబ్బు సంపాదించినా, పెళ్లి చేసుకున్నా, ఏం చేసుకున్నా నీ ప్రాణానికి విశ్రాంతి రాదు. నీ ప్రాణానికి విశ్రాంతి యేసే మాత్రమే ఇస్తాడు. ఇది నేను నా జీవిత కాలములో ప్రయత్నించి ఓడిపోయి తెలుసుకున్న గొప్ప మర్మం. చూడండి, ఈ లోకంలో అందరూ ఎందుకు నువ్వు గివప్ చేస్తావు? ఇంకా ఆ పెయిన్ తట్టుకోలేక. ఎందుకు వదిలేస్తావు? నువ్వు చేసే ప్రయత్నాలు దేవుడికి ఇష్టం లేవు, కానీ ఆ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, ఓడిపోతున్నావు. ఎప్పుడు నువ్వు ఆ ప్రయత్నాలను విడిచిపెడతావు తెలుసా? ఇంకా నొప్పి తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక, ఆ రోగం తట్టుకోలేక, ఆ అప్పు తట్టుకోలేక, ఆ కష్టం తట్టుకోలేనప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టి దేవుడా నువ్వే కావాలని వస్తావు. అక్కడ వరకు తెచ్చుకోవద్దు. సరే, అక్కడ వరకు తెచ్చుకున్నావు, యూ హ్యావ్ టు ఫెడ్ అప్. ఇంకా దాంతో విసిగిపోయావా? దాన్ని వదిలేయి. మోయాబు దేశాన్ని వదిలేయి. మోయాబు రాండను చూడండి, మోయాబు దేవతలను వదిలేయి. మోయాబు యొక్క ప్రదేశాన్ని వదిలేసి నీ దేశానికి వచ్చి అంటున్నాడు. ఈరోజు రెండోది, మొదటిది ఏమంటున్నాడు? నువ్వు విడిచిపెట్టేయాలా నయోమి రూతులాగా ప్రదేశాన్ని. రెండోది ఏంటా? కమ్ టు మీ, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ టు మీ, నా దగ్గరికి రా. నీకు నేనేమిస్తా? విశ్రాంతిని ఇస్తానంటున్నాడా? ఒక శర్మని ఇస్తానంటున్నాడా? విశ్రాంతిని ఇస్తానంటున్నాడా? ఒక మెసేజ్ ఇస్తానంటున్నాడా? విశ్రాంతి, రెస్ట్. ఈరోజు నీకు విశ్రాంతి లేదేమో, రోగం వల్ల విశ్రాంతి లేదేమో, అప్పుల వల్ల విశ్రాంతి లేదేమో, కుటుంబం వల్ల విశ్రాంతి లేదేమో, నీ గతం వల్ల విశ్రాంతి లేదేమో, లేకపోతే నీకున్న భయాల వల్ల విశ్రాంతి లేదేమో, నీ జీవితంలో వెళ్ళిన అనేక సమస్యల కష్టాల వల్ల నీకు విశ్రాంతి లేదేమో. కానీ దేవుడు ఈరోజు ఏమంటున్నాడు? విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. చూడండి, కమ్ టు చర్చ్ అని అంట్లా, యూ హ్యావ్ టు కమ్ టు చర్చ్ అంట్లా, యూ హ్యావ్ కమ్ టు మీ. యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. ఎలా వస్తావు? ప్రభువా నా వల్ల కాదు, ఇంక నేను విడిచిపెట్టేస్తా, ఇంకా నేను ప్రయత్నించాను, వివాహం విషయం నేను ప్రయత్నించాను, నా శక్తి సామర్థ్యాలతో ప్రయత్నించాను, నీ శక్తి సామర్థ్యాలతో ప్రయత్నిస్తాను అన్నప్పుడు దేవుడి దగ్గరికి నువ్వు కమ్ టు మీ, నా యొద్దకు రండి అంటున్నాడు. మత్తయి సువార్త 11:28లో ప్రభు ఇలాగ చెప్తున్నాడు. అయితే ఎప్పుడైతే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, చూడండి, నేను ఇలా జీవించను, నాకు ఈ జీవితం ఇష్టం లేదు, నేను ఎలా ఉండనని ఒక నిర్ణయం తీసుకుంది నయోమి రూతు. అప్పుడు దేవుడు యెరూషలేముని, ఇజ్రాయెల్ దేశాన్ని దర్శిస్తున్నాడని తిరిగి వాళ్ళ ఆ దేశానికి యవ్వల కోతకి వచ్చారు. అవునా కదా? యేసు యొక్క మాట అంటాడు యోహాను రాసిన పత్రిక 4లో, మీరు ఏది విత్తలేదో దాన్ని కోయడానికి మిమ్మల్ని పంపితే ఇతరులు కష్టపడ్డారు, ఆ కష్టఫలంలో మీరు ప్రవేశించండి. ఆమేన్. మొదటిదేమో నువ్వు విడిచిపెట్టేయాలా, యూ హ్యావ్ టు గెట్ ఫెడ్ అప్, గివ్ అప్, విడిచిపెట్టేయాలా. రెండోది, యూ హ్యావ్ టు కమ్ టు జీసస్, యేసయ్య దగ్గరికి రావాలా. రూల్స్ అండ్ రెగ్యులేషన్ దగ్గరికి కానీ, రిచువల్స్ దగ్గరికి కానీ, రిలీజియన్ దగ్గరికి కానీ, చర్చ్ దగ్గరికి కానీ నేను రమ్మంటలా, దేవుడు తన దగ్గరికి రమ్మంటున్నాడు. ఆమేన్. కమ్ టు మీ. ఇక్కడ కమ్ టు మీ అని ఎవరు చెప్తున్నాడు? రూతుతో చెప్తున్నాడు. నువ్వు రాలేదు ఇజ్రాయెల్ దేశానికి, నా దగ్గరికి రాలా, నువ్వు రా అని రూతుతో చెప్తున్నాడు. కమ్ బ్యాక్ టు మీ అని ఎవరికి చెప్తున్నాడు? నయమికి చెప్తున్నాడు. నువ్వు అన్నీ కోల్పోయావు, రా, నేను నీకు అన్నీ ఇస్తాను అంటున్నాడు. ఆమేన్. చూడండి, నా యొద్దకు రండి. రెండోదేమో నా యొద్దకు రండి. అవునా కదా? మొదటిదేమో నువ్వు విసిగి విడిచిపెట్టేయాలా, ఎందుకంటే ఇంకా చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోతున్నావేమో, జాగ్రత్త. రెండోదేమో యేసయ్య దగ్గరికి రమ్మంటున్నాడు. అంటే మార్నింగ్ లేసి బైబిల్ దగ్గరికి రా, ప్రార్థన జీవితానికి రా, యేసయ్య దగ్గరికి వచ్చి యథార్థంగా మాట్లాడు. నా వల్ల అవ్వట్లేదు దేవా, నువ్వు ఒక డెసిషన్ తీసుకో. ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఆర్ యూ హ్యావ్, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ త్రూ, ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బ్రేక్ త్రూ. నువ్వు బ్రేక్ అయిపోవాలా, బ్రేక్ త్రూ కావాలా? నీ జీవితంలో దేనికి రావాలో నువ్వు నిర్ణయించుకో. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. మొదటిదేమో నువ్వెక్కడున్నావో దాన్ని విడిచి రమ్మంటున్నాడు. రెండోదేమో యేసయ్య యొద్దకి భారం మోస్తున్నా, ఈరోజు నువ్వు ఏ భారం వస్తున్నా తన దగ్గరకు రమ్మంటున్నాడు. మూడోది వచ్చేసి చూడండి, గివ్ అప్ ది కంట్రోల్. అంటే ఇంతకాలం చూడండి, మనం ఎందుకు ఎక్కువ ప్రెషర్లో, టెన్షన్లోకి వెళ్ళిపోతాం తెలుసా? వీ వాంట్ టు ట్రై టు కంట్రోల్ ఎవ్రీథింగ్.
మనం ప్రతిదీ నియంత్రించాలనుకుంటాం మన జీవితంలో. ఉద్యోగాన్ని కానీ, వివాహాన్ని కానీ, గర్భఫలాన్ని కానీ, మన జీవితంలో ప్రతి బ్లెస్సింగ్ని మన చేతులతో నియంత్రించాలనుకుంటాం. ఎట్ ద ఫైనల్ మన జీవితంలో దేన్ని నియంత్రించలేమని తెలుసుకుంటాం. నీ జీవితంలో దేన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు, దేన్ని నియంత్రించలేవు. దేవుడు మాత్రమే నీ జీవితాన్ని నియంత్రించి కంట్రోల్ చేయగలడు. ఆయన నీకు ముందుకెళ్ళి నీ మార్గాలను సరళపరుస్తాడు. కాబట్టి నీ జీవితంలో ప్రతి ఏరియాని దేవుడు నియంత్రించే విధంగా నువ్వు అప్పగించాలి. యూ హ్యావ్ టు గివ్ అప్ ద కంట్రోల్. తన జీవితం మీద, తన భర్త మీద, తన బిడ్డల మీద, తన ఆస్తి మీద అంత కంట్రోల్ పెట్టింది నయమి. అన్నీ కోల్పోయింది. ఎప్పుడైతే తన జీవితాన్ని మొత్తం ఇంకా నా జీవితం నా సమస్తాన్ని అప్పగిస్తానన్నప్పుడు తిరిగి అన్నీ పొందుకుంది. ఆమేన్. డోంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మన జీవితంలో నీ జీవితంలో ఎక్కువ ప్రెషర్లోకి ఎప్పుడు వెళ్ళిపోతావు తెలుసా? ప్రతిదీ నువ్వు నియంత్రించాలనుకున్నప్పుడు, ప్రతిదీ నువ్వే డీల్ చేయాలా, ప్రతిదానికి నేనే పరిష్కారం ఇవ్వాలనుకున్నప్పుడు నువ్వు అత్యధికమైన టెన్షన్లో, ప్రెషర్లోకి వెళ్ళిపోతావు. హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితికి వెళ్ళిపోతావు. భయం వేస్తుంది, గుండె దాడి వస్తుంది, చనిపోతాననే భయం వేస్తుంది. చాలాసార్లు నా జీవితంలో జరిగింది. అందుకే నువ్వు దాన్ని గివ్ అప్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం మీద దాని కంట్రోల్ని వదిలేయాలి. మూడోది ఏమంటున్నాడు తెలుసా? 4వది, టేకప్ మై యోక్. నా కాడిని ఎత్తుకోమంటున్నాడు. నువ్వు అనొచ్చు, ఇప్పటికే చాలా కాళ్ళు ఉన్నాయి ప్రభా, అప్పుల కాడి, ఆర్థిక ఇబ్బందుల కాడి, గతపు కాడి, రోగపు కాడి, వ్యాధి కాడి, కష్టపు కాడి, చాలా కాడీలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక డజన్ యోక్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఒక 10 కాడులు ఉన్నాయి. ఇప్పుడు నీ కాడి కూడా నేను ఎలా ఎత్తుకోవాలని నువ్వు అడగొచ్చు. యేసే అంటాడు, నా కాడే సులువుగాను, నా భారం తేలిగా ఉంటుంది. మై యోక్ ఈజ్ లైట్ అండ్ ఈజీ. ఎద్దుల బండి చిన్నప్పుడు నేను మా తాతయ్య వాళ్ళకి చాలా ఎడ్ల బండ్లు ఉండే. ఎడ్ల బండికి ఏంటంటే ఆ ఫ్రంట్, మీరు ఎడ్ల బండి చూస్తే 2 ఎద్దులు కట్టి దాని మీద కాడి పెడతారు. ఇక్కడ 2 ఎద్దులు కలిపి లాగితేనే ఆ బండి ఎంత బరువున్న వెళ్తుంది. ఒక ఎద్దు లాగితే కష్టం ఉంటుంది. యేసే ఈరోజు ఒకటి చెప్తున్నాడు, నీ బరువైన కాడి, నీకు 20 కాడులు ఉన్నాయా, 30 కాడులు ఉన్నాయా, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రోగాలు, వ్యాధులు, వ్యసనాలు, మంత్రపేగం, శాతబడులు, కష్టాలు, శ్రమలు, నువ్వు దేని గుండా వెళ్తున్నావు, ఇన్ని కాడులు ఉన్నాయా? అన్ని కాడులు తీసి యేసే మీద పెట్టు. యేసే కాడే నువ్వు తీసుకో. ఆమేన్. ఎంతమంది యేసే కాడు తీసుకుంటారు? నా కాడ సులువుగానే, ఎంతమందికి చూడండి, నా భారమే మీకు తేలికగా ఉంటుంది అంటున్నాడు. దయచేసి శర్మని డిస్టర్బ్ చేయొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఈరోజు ఎ డివైన్ ఎక్స్చేంజ్. గివ్ యువర్ ద బర్డెన్ యోక్. నీ భారం అంతా దేవుని మీద ఇచ్చే. అప్పుడు యేసే నువ్వు కలిపి మోస్తున్నప్పుడు నీ కాడేమవుతుందో తెలుసా? తేలికైపోతుంది. ఎందుకంటే నీ భారము నీవైతే అప్పులు కాడి మోస్తున్నావా, రోగాల కాడి మోస్తున్నావా, ఆలస్యపు కాడి మోస్తున్నావా, మంత్రభయం, శాతబడి శక్తుల కాడి మోస్తున్నావా, గతపు కాడి మోస్తున్నావా, బలహీనతల కాడి మోస్తున్నావా, వ్యసనాల కాడి మోస్తున్నావా, భయాల కాడి మోస్తున్నావా, ఏ కాడి మోస్తున్నా అది యేసే మీదకి వెళ్ళిపోతుంది. అందుకే మీరు చూడండి, ప్రయాసపడి భారమ సమస్య జనుల నా యొద్దకు రండమంటున్నాడు. కీర్తనల గ్రంథం 55:22లో చూస్తే, నీ భారమంతా యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయన నీతిమంతులను కదలనియ్యడు. అంటే ఈరోజు నీ భారం, నీకే భారం ఉందో అది దేవుడి మీద మోపుతున్నావా? చూడండి, యేసయ్యకి మనకి తేడా ఏంటో తెలుసా? యేసయ్య బైబిల్లో యోహాను రాసిన పత్రిక 12 సార్లు రాయబడింది. నా చిత్తం నెరవేర్చడానికి రాలేదు, తండ్రి చిత్తమే నెరవేర్చడానికి నేను వచ్చాను. తండ్రి యొద్ద నేర్చుకున్నదే నేను బోధిస్తున్నాను. ఇది నా బోధ కాదు, నా ఇంతటి నేను బోధించట్లేదు. అంటే తండ్రి చెప్పింది చేసిన తర్వాత మిగతా దాని గురించి అసలు పట్టించుకోవట్లే. అప్పుడే నీ భారం దేవుడి మీదకి వెళ్తుంది. ఈరోజు దేవుడు చెప్పిన పని చేసి రిజల్ట్ని దేవుడికి వదిలేసి అయితే నీ మీద ఉన్న భారము, నీ మీద ఉన్న అప్పు, నీ మీద ఉన్న రోగం, నీకున్న కష్టము, మరణ భయం అన్నీ దేవుడు ప్రతి సమస్యను సాక్ష్యంగా మారుస్తాడు. ఇదే ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ యువర్ స్ట్రెస్? నీకు ఒత్తిడికి, నీ ఆలస్యమైన ఒత్తిడి, నువ్వు లోపల అందరూ చూడండి, స్త్రీలైతే వారంలో 3 సార్లు బాస్ట్ అయిపోయి విసుగొచ్చేసి కోపం వచ్చి అరుస్తారంట, ఒక సర్వే చేశారు. పురుషులైతే వారానికి 6 సార్లు అరుస్తారంట. అంటే వాళ్ళ కోపం, ఆ బర్డెన్, ఆ ప్రెషర్, బాస్తో తలనొప్పి వచ్చేసి, కొలీగ్స్తో విసుగొచ్చేసేసి, ఇంట్లో ఫ్యామిలీతో, తల్లిదండ్రులతో విసుగొచ్చేసేసి
పురుషులేమో 6 సార్లు అరుస్తారంట వారంలో, స్త్రీలేమో 3 సార్లు అరుస్తారంట. స్త్రీలేమో ఎవరి మీద అరుస్తారంట? మనుషుల మీద అరుస్తారంట, ఫ్యామిలీ మీద అరుస్తారంట, కుటుంబం మీద. పురుషులేమో వాళ్ళ కోపం అంతా మనుషుల మీద చూపించారంట, వస్తువుల మీద చూపిస్తారంట, బద్దలు కొట్టేస్తూ ఉంటారంట. ఎస్ సార్ నో? అవునా కదా? స్త్రీలు పగలగొట్టరు వస్తువులు. ఎవరైనా స్త్రీలు పగలగొడతా ఇచ్చారా? పగలగొట్టరు. ఇదంతా నీ మీద నుంచి పోవాలి. నీ జీవితంలో పరిష్కారం రావాలంటే రేపొద్దు నువ్వు హెవెన్కి వెళ్ళిన తర్వాత నీకు గొప్ప గొప్ప అమూల్యమైన, విశేషమైన, ప్రతిష్టమైన, ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాను, నువ్వెందుకు వాటిని పొందుకోలేదని దేవుడు అడుగుతాడు. నువ్వెందుకు విశ్వాస పోరాటం చేయలేదని అడుగుతాడు. నేను చాలాసార్లు అనుకుంటాను, మీకు తెలుసా, నాకు 35 years వచ్చేంత వరకు దేవుడు నన్ను సేవ నుంచి పంపించేస్తాడని అంతంత మాత్రం సేవ చేసేవాడిని కాదు సీరియస్గా. అలాగనే విసుగొచ్చి నన్ను వదిలేస్తే నేను మళ్ళీ వెళ్ళి సివిల్స్ ప్రిపేర్ అయ్యి Group 1 Group 2 ప్రిపేర్ అయ్యి నాకు సేవ అనేది అస్సలు ఇష్టం లేదు. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? నీ పిలుపు, నీకు వరాలు, నీకు ఇచ్చిన వాగ్దానాలు, నీ దర్శనాలు నువ్వు నీ శక్తి సామర్థ్యాలతో నెరవేర్చుకోవడం అసాధ్యం. ఇది నాకు తెలుసు. నీ పిలుపు, నీ వాగ్దానాలు, నీ దర్శనాలు, ప్రవచనాలు దేవుడే నెరవేర్చాలి. అదే నేను ఒకవేళ Group 1 Group 2 సివిల్స్ ప్రిపేర్ ఇంకా అది నా శక్తి సామర్థ్యాల మీద దేవుడు ఇచ్చేస్తాడు. నాకు తెలుసు ఆ విషయం. నేను నా పిలుపు, నా దర్శనం, నా వాగ్దానం చాలా అంటే నా సామర్థ్యానికి మించి ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు నీకు ఒక వాగ్దానం, ఒక దర్శనం, ఒక ప్రవచనం వివాహంలో కానీ, ఉద్యోగంలో కానీ, గర్భఫలంలో ఇచ్చాడా, అది నీ శక్తి సామర్థ్యాలకు మించి ఉంటుంది. నీ వల్ల కాదు, అది నువ్వు చేయలేవు దాన్ని. అందుకే దేవుడు నీకు ఇస్తాడు. తనతో కాడి పంచుకొని దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలని ఆశపడతాడు. ఇదంతా ఎందుకు చేస్తాడు తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను నమ్ము, గాఢాంధకారంలో నేను నీకు తోడై ఉన్నానని చెప్పడానికి. రెండోదేమో యేసయ్యలాగా ఈ శ్రమల్లో, కష్టాల్లో యేసయ్యలాగా క్షమించే గుణము, ప్రేమించే గుణము, 9 ఆత్మఫలాలు నీలో బయటికి రావాలా, నీతి, పరిశుద్ధత బయటికి రావాలా, ఓర్పు, సహనం బయటికి రావాలని నిన్ను నల్లగొట్టి బయటికి తీస్తాడు. అగ్నిలో వేసినట్టు వేస్తాడు నిన్ను. నీకేదన్నా పిలుపు ఉందా, అది నీ శక్తి సామర్థ్యం వల్ల కాదు. అది అందుకే నేను చూడండి, యోనా ఎందుకు పారిపోతున్నాడు తెలుసు. చాలాసార్లు నేను అందుకే ఎప్పుడు కూడా 35 సంవత్సరాల వరకు నేను సీరియస్గా తీసుకోవాలా నా సేవని. ఎప్పుడైనా దేవుడు విసుగొచ్చేసి నువ్వు వద్దులే వెళ్ళిపో అంటాడనేసి సేవ నుంచి. ఎందుకని నా పిలుపు నా శక్తికి మించిందని నాకు తెలుసు, నా వల్ల కాదని తెలుసు. అందుకే అందరు సేవకి ఎందుకు రారు? సేవ అందరు ఎందుకు చేయలేరు తెలుసా? అది చాలా కష్టమైంది. అంటే నీ శక్తికి మించింది అది. లోకంలో ఉద్యోగం, బిజినెస్, పెళ్ళి అవన్నీ నీ శక్తికి మించినవి కాదు. కయ్యూను ఒక పట్టణాన్ని కట్టించేశాడు దేవుడు లేకపోయినా కయ్యూన్తో. ఎందుకని తన శక్తి సామర్థ్యాలపైన. కానీ దేవుడితో నువ్వు నడిచినప్పుడు నీ శక్తి సామర్థ్యాలు వాడడు, తన శక్తి సామర్థ్యాలు నీలో ప్రత్యక్షపరుస్తాడు. ఆమేన్. మొదటిదేమో విసిగిపోయి నయోమి రూతులాగా నువ్వు తిరిగి విడిచిపెట్టేయాల మోయాబు దేశాన్ని, పాత గతాన్ని వదిలేయాల. ఈ లోకంలో ఉంటూ నువ్వు గతంతోనూ నీతో నువ్వు పోరాడుకోవాలా. నీతో ఈ లోకంలో నీ గతంతో ఎప్పుడు నీ గతం నీతో పోరాడుతుంది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నిన్నెవరు ప్రేమించరు, నువ్వెవరికి ఇష్టలుగా ఉండవు, నిన్నెవరికి దగ్గర తీరా అనుకుంటావు నువ్వు. చాలా కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే దేవుడు ఏదైనా పిలుపు, దర్శన, వాగ్దానం ఇచ్చాడా, అది దేవుని మీద 100% సంపూర్ణంగా ఆధారపడితేనే అది బయటకు వస్తా, లేకపోతే రాదు. అది చాలా కష్టమైంది. మీకు అనుకుంటున్నారా? మీ ప్రాణాలు విసుకయ్యకు సొమ్మసిల్లిపోతారు మీరు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నా కాడే మీ ఎత్తుకుని నా యొద్ద నేర్చుకున్నప్పుడు మాత్రం టేక్ మై యోక్. అందుకే యేసయ్య నీ కాడే నా మీద కావాలా. అప్పుడే ఈ ఒత్తిడిలో నుంచి, ఈ విసుగులో నుంచి, కోపంలో నుంచి, నీ గతంలో నుంచి, నీ భవిష్యత్ భయం నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. చాలామంది ఇక్కడ ఉన్న, చాలామంది ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్కరు కళలను విడిచిపెట్టేస్తారు. ఎన్నో కళలు కంటారు, ఇంకా కళలు నెరవేరాలని వదిలేస్తారు. పెళ్ళిళ్ళ విషయమై, ఉద్యోగం విషయమై, సేవ విషయమై, కుటుంబం విషయమై ఎన్నో కళలు కంటారు. కానీ ఇప్పుడు ఆ కళలను వదిలేసావు. కానీ దేవుడు విడిచిపెట్టాడు నిన్ను. ఆ కళలన్నీ నీ జీవితంలో నెరవేరాలంటే దేవుడి మీద నువ్వు సంపూర్ణంగా ఆధారపడాలా. టేక్ మై యోక్ అపాన్ యూ, నా కాడి ఎత్తుకొని. అందుకే చూడండి, కమ్ టు మీ
అండ్ టేక్ మై యోక్ అండ్ లెర్న్ ఫ్రమ్ మీ. ఆమేన్. ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకుని. అందుకే వాక్యం అనే కాడిని మీద పెట్టుకోవాలా, ప్రార్థన అనే ఒక కాడును పెట్టుకోవాలా. ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుంది ప్రార్థన చేయడం. ప్రార్థన అనే కాడ, వాక్యం అనే కాడ, ఉపవాసం అనే కాడ నీ మీద పెట్టుకున్నప్పుడు నీవు ఏమవుతుంది తెలుసా? నీ భారం నీకు సులువైపోతుంది. ఒక్కొక్క అప్పు తీరిపోతుంది, ఒక్కొక్క రోగం నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది, ఒక్కొక్క కష్టం నీ మీద నుంచి వెళ్ళిపోతుంది, కుటుంబం మొత్తం రక్షింపబడుతుంది. అందుకే నువ్వు అన్నిటికంటే గొప్ప కాడండి తెలుసా? పరిశుద్ధాత్మ నడిపింపనే కాడ. చాలా కష్టం. ప్రతిరోజు దినదినం నువ్వు చచ్చిపోవాలా, నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించాలా. ఎవడైనా నన్ను వెంబడించాలంటే తన ప్రాణాన్ని తన్ను ద్వేషించుకుంటే నా శిష్యుడు కానేరడు. నువ్వు వాగ్దానాలన్నీ తీసుకుంటావు. 5467 వాగ్దానాలు ఉన్నాయి. ఒక్కటి కూడా నీ సామర్థ్యం మీద ఆధారపడి నెరవేరదు. అది చాలా కష్టంగా ఉంటుంది. 100% నువ్వు దేవుడి మీద టోటల్ సరెండర్ అయితే కానీ అది నెరవేరుతుంది నీలో, లేకపోతే నెరవేరదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. టోటల్ సరెండర్ అయిపోయాడు అబ్రహాము గారు. తన ఏకైక కుమారుణ్ణే బలిగా ఇచ్చేశాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటి నెరవేర్చడం మొదలెట్టాడు. టోటల్ సరెండర్ లేదా? చూడండి, రోజుకు ఒక 5 నిమిషాలు బైబిల్, 3 నిమిషాల ప్రార్థన, పనిచేవు, నువ్వు అలాగే ఉంటుంది జీవితం. నయోమి రూతు మోయాబులో ఉన్నట్టు ఉంటుంది. జీవితంలో ఏం చేంజ్ ఉండదు. ఇఫ్ యూ వాంట్ ఏ న్యూ బిగినింగ్, ఇఫ్ యూ వాంట్ ఏ ఫ్రెష్ స్టార్ట్, డోంట్ స్టార్ట్ విత్ ఏ ఓల్డ్ హ్యాబిట్స్. నీ పాత అలవాట్లతో నూతన ఆరంభాలు మొదలెట్టుకో. అవి అలాగే ఉంటాయి, అవేం చేంజ్ కావు. చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ స్టార్ట్ ఏ న్యూ స్టార్ట్, స్టార్ట్ ఏ ఫ్రెష్ స్టార్ట్. ఇక్కడికి వచ్చి బైబిల్ వినేసి అయిపోతుంది. చూడండి, చర్చ్ ఈజ్ ఏ గ్యాస్ స్టేషన్, పెట్రోల్ స్టేషన్ లాంటిది, డీజిల్ స్టేషన్ లాంటిది. ఇక్కడ నువ్వు ఫిల్ అయిన తర్వాత బయట నువ్వు ఎంటీ అవ్వలేదనుకో చాలా కష్టం. అంటే నీ కారు నడవట్లేదని, నీ బండి నడవట్లేదని, నువ్వు అసలు ఆ కార్ని అసలు వాడట్లేదు, నీ జీవితాన్ని వాడట్లేదని. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటిదేమో విసిగి చెంది మోయాబు దేశాన్ని, నీ గత జీవితాన్ని, నీ బలహీనతలు, నీ పాపాన్ని విడిచిరమ్మంటున్నాడు. చాలామంది కూడా సోమరితనం, చూడండి, నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ, గర్వం, అహంకారాన్ని విడిచిరమ్మంటున్నాడు. రెండోది, నా యొద్దకే రా. చర్చికి కాదు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ దగ్గరికి కాదు, సాంప్రదాయాలు రిచువల్స్ దగ్గరికి కాదు, నా దగ్గరికి రమ్మంటున్నాడు. ఆమేన్. మూడోది వచ్చేసి, నీ జీవితం మీద నీ కంట్రోల్ వదిలే, నాకు సంపూర్ణ నియంత్రణ ఇమ్మంటున్నాడు నీ జీవితం మీద. నాలుగోది వచ్చి, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకో. ఏసై ఎప్పుడు తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. ఏసైకి మనకి తేడా ఏంటి తెలుసా? ఏసయ్య తండ్రి చెప్పింది చేస్తాడు, గమ్మును కూర్చుంటాడు. నువ్వేమో దేవుడు చెప్పింది చేస్తావు, గమ్మును కూర్చోవు. నువ్వు అదే సమస్య నీతో. నువ్వు అనుకున్నది కూడా నువ్వు చేసేస్తావు. అంటే అభిషేకంలో మలినం వచ్చేస్తుంది. నీ ప్రార్థన జీవితంలో మలినం. అంటే దేవుడు చెప్పింది చేస్తావు. ఇజ్రాయెల్తో సమస్య ఏంటంటే దేవుడు చెప్పిన అర్పణలన్నీ ఇస్తారు, తర్వాత మోయాబు దేవత అయిన కెమోష్కి ఇస్తారు, అమోనీయుల దేవత అయిన రంపాకు కూడా ఇస్తారు వాళ్ళు. అందుకే ఓ ఇజ్రాయెల్లారా, మీరు 40 సంవత్సరాలు నాకే మీరు బలులు అర్పించారా? మోయాబు దేవతకి కెమోషికి, అమోలీ దేవతకి రంపాకి మీరు బలులు, ఆకాశ నక్షత్రాలకి, సూర్యచంద్రాలకి మీరు బలులు ఇచ్చారు కదా. ఎవరికి? నాకే చేశారా? నీ అభిషేకంలో మలినం ఉండకూడదు, నీ ప్రార్థనలో మలినం ఉండకూడదు, నీ బైబిల్ ధ్యానంలో మలినం ఉండకూడదు. బుక్కావాని తైలంలో ఈగ పడినప్పుడు ఏమవుతుందంట? కంపు కొట్టేస్తుందంట. అందుకే ఇద్దరు తిరిగి, సర్వశక్తుడు నాకు చాలా బాధ కలగజేశాడు. ఎందుకు కలగజేశాడు చెప్పాడు. ఫస్ట్ భర్తను తీసేసినప్పుడైనా ఫస్ట్ ఆస్తిని తీసేశాడు, అర్థం కాల. భర్త చచ్చిపోయాడు, అర్థం కాల. ఎందుకని? ఓ నయోమి, నువ్వు అసలు ఇజ్రాయెల్లో ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఓబేదేదం పుట్టేసేవాడు, యెషయా తొందరగా పుట్టేవాడు, దావీదు ఇంకా తొందరగా పుట్టేవాడు, యేసయ్య ఇంకా తొందరగా పుట్టేసేవాడు. దేవుడు నయోమి మీద ప్లాన్ పెట్టుకున్నాడు, కానీ నయోమి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. దేవుడు నీ మీద ఎన్నో ప్లాన్లు పెట్టుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఉద్యోగం అని వెళ్ళిపోతావు, బిజినెస్ అని వెళ్ళిపోతావు, అక్కడని వెళ్ళిపోతావు, ఇక్కడని వెళ్ళిపోతావు, నీ ఇష్టం. దేవుడు అన్నీ తీసి నేను తీసుకొస్తాడు, అలసిపోతావు. అప్పుడు బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. చూడండి, ఈ లోకంలో ప్రెషరు, టెన్షన్, స్ట్రెస్ ఎక్కువైపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎంటర్టైన్మెంట్. అవునా? ఎంటర్టైన్మెంట్, టీవీ,
సినిమాలు, లేకపోతే ఎక్సర్సైజ్, స్పోర్ట్సు, ఎంటర్టైన్, వినోదం కోసం వెళ్తారు. అవి నిజంగా వాళ్ళకి విశ్రాంతిని ఇస్తాయా? ఇవ్వవు. ఇస్తే మళ్ళీ ఎందుకు చూస్తున్నారు? ఏసే మాత్రమే నీ ప్రాణానికి, నీ దేహానికి, నీకు ఫిజికల్ రెస్ట్ ఉంటుందేమో, కానీ నీ మెంటల్ ఎమోషనల్ రెస్ట్ నీకు ఇచ్చేది ఏసై మాత్రమే. ఎవ్వరు ఇవ్వలేరు. నేను నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ అప్పు నువ్వు తీర్చగలవు, ఈ కోర్టు కేసును నువ్వు తీసివేయగలవు, ఈ రోగాన్ని నువ్వు తీర్చగలవు, నా పెళ్ళి నువ్వు చేయగలవు, నీ చిత్తానుసారంగా నా గర్భఫలం నువ్వు తెరవగలవు, నా కుటుంబాన్ని ఆస్వాదించగలవని నువ్వు దేవుడి మీద సంపూర్ణ నియంత్రణ ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదించడం మొదలెడతాడు. ఆమేన్. అందుకే యేసయ్యకి నీ కాడిని, నువ్వు ఎప్పుడైతే యేసయ్య కాడి ఎత్తుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. చూడండి, కాడిలో 2 ఉంటాయి. ఒకటి పార్ట్నర్షిప్. యేసయ్య మోసినప్పుడు చూడండి, చాలాసార్లు చిన్నప్పుడు మీ పిల్లలు ఉంటారు, బకెట్ తీసుకెళ్తుంటే వాళ్ళు కూడా చేయేస్తారు. నీళ్ళ బకెట్ మీ అమ్మాయి మోసినట్ట, మీ అబ్బాయి మోసినట్ట, వాళ్ళు కూడా చెయ్యేసి మమ్మీ నేను కూడా తీసుకొచ్చాను అంటారు. మోసింది ఎవరు? యేసయ్యే. అలాగే నీ జీవితం మొత్తం ఇచ్చినప్పుడు మోసేది ఎవరు? నిన్ను ముదిమి ఎత్తుకుని ముద్దాడుతాడు. పక్షిరాజు తన బిడ్డలు ఎత్తుకున్నట్టు నా మీద ఎక్కించుకుని నడిపించా. ఇప్పుడేమో నా మీద ఎక్కనంటున్నారు. నా మీద పక్షిరాజు బిడ్డలు ఎక్కినట్టు నా మీద ఎక్కమంటే మీరు ఎక్కకుండా నేను మోయాబు దేశాన్ని, అమ్మోనియా దేశాలకు వెళ్ళి ఆ దేవతలు ఎక్కుతానన్నారు. ఏంటి మీ మీద ఎందుకు ఆధారపడుతున్నారని అడుగుతున్నాడు దేవుడు. ఎప్పుడు కూడా నీ వివాహం విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ, మినిస్ట్రీ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో నీకు నువ్వుగా నిర్ణయాలు తీసుకున్నావా? నయోమిలాగా అయిపోతావు. బీ కేర్ఫుల్. దేవుని మీద ఆధారపడు. అన్నీ కోల్పోయింది నయోమి, కానీ యేసే ఆమె గర్భం నుంచే వచ్చాడు. అన్నీ కోల్పోయింది రూతు, కానీ యేసే ఆమె గర్భం నుంచే వచ్చాడు. అంతేకాదు, ఆ దేశంలోనే బహు ధనవంతుడైన బోయాజు రూతుని పెళ్లి చేసుకున్నాడు. బోయాజు వంశం నయోమికి వచ్చింది. అదే వంశంలో యేసయ్య పుట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే నీ కుటుంబం తర్వాత తరం ఆస్వాదింపబడాలంటే సరైన నిర్ణయాలు తీసుకో, తొందరపడకు. చాలామంది అనుకుంటారు ఉద్యోగం వల్ల విశ్రాంతి వచ్చేస్తుంది, పెళ్ళి వల్ల విశ్రాంతి వచ్చేస్తుంది, ఇల్లు కొనుక్కుంటే విశ్రాంతి వచ్చేస్తుంది, బిజినెస్ సక్సెస్ రాదు. నీ ప్రాబ్లం ఫిజికల్ ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం డబ్బు ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం మెంటల్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం మైండ్ ప్రాబ్లం, నీ ప్రాబ్లం ఎమోషనల్ ప్రాబ్లం. నీకు ఇక్కడ సమస్య ఉంది, దాన్ని వేసే తప్ప ఎవ్వరు సంతృప్తి పరచలేరు. సంతృప్తి పరచగలరా? ఎందుకంటే సార్ దాన్ని తయారు చేసింది ఆయనే ఫిక్స్ చేయగలుగుతాడు. నీ మొబైల్ పాడైపోతే మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకెళ్ళాలి. అలాగే నిన్ను సెట్ చేయాలంటే యేసయ్య అనే క్రియేటర్ దగ్గరికి నువ్వు రావాలి. ఆయనే హీజ్ యువర్ మ్యానుఫ్యాక్చరర్. నీ మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు? ఆయన ప్రతిదినం నీ భారాన్ని భరిస్తున్నాడంట. నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఎంతమంది కాడి ఆయన మీద వేస్తారు? నీకు సంపూర్ణ బహుమానం కావాలా? విసిగి చెందావా? అప్పజయం పాలయ్యావా? సంపూర్ణ బహుమానం కావాలంటే విడిచిపెట్టే దాన్ని. ఇంకా అలసిపోయే సమస్యలు, దానివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతున్నావు. అదే కొండ చుట్టూ తిరుగుతున్నావు, దాన్ని విడిచిపెట్టే. రెండోది యేసయ్య దగ్గరికి వచ్చి, మూడోది నీ మీద నియంత్రణ తీసేసి దేవుడికి సంపూర్ణ నియంత్రణ నీ జీవితం పైన, నీ చేతి పనుల పైన ఇవ్వు. నాలుగోది యేసయ్య యొక్క కాడిని నీ మీద కత్తుకో. ఐదోది యేసయ్య దగ్గర నేర్చుకో. పరిశుద్ధాత్మ తండ్రి నాకు బోధించు. నీకు ఎప్పుడు భయం వస్తుంది? బైబిల్ చదవనప్పుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, నాతో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఎందుకు సమస్య? భయమే సమస్య. ఎందుకు భయం వస్తుంది? యేసయ్యతో సమయం గడపట్లేదు. అందుకే చూడండి, బాలురు సమ్మెసిల్లిదురు, యవ్వనస్తులు తప్పక తొట్టరిల్లుదురు, కానీ యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు పక్షి రాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుతాడు, అలయక సొమ్మసిల్లక ఎగిరిపోతాడు. ఒక్క రోజులోనే ఈ భారం నీ మీదకి వచ్చిందా? రాలా. మెల్లిమెల్లిగా వచ్చేస్తుంది నీ మీద, నీకు తెలియలా. ఒక్క రోజులో ఇన్ని అప్పులు వచ్చినాయా? రాలా. మెల్లిమెల్లిగా అది నీ మీదకి వస్తుంది. ఒక్క రోజులోనే ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయా? రాలా. చర్చకు వచ్చారు, ఒక్క రోజులోనే అన్లోడ్ చేసేయాలనుకుంటారు. అవ్వదు, టైం పడుతుంది. ఒక్క రోజులోనే లోడ్ చేసేసావు ఇవన్నీ నీలోకి, సమస్యలన్నీ ఒక్క రోజులోనే అన్లోడ్ చేయడానికి. దేవుడి దగ్గరికి వస్తే కొంచెం కొంచెం అన్లోడ్ చేసి నీ భారం అంతా తీసేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఐదోది వచ్చి లెర్న్ టు ట్రస్ట్ గాడ్. ఇన్ని సమస్యలు కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకు తెలుసా? వాగ్దానాలు ఇచ్చి, దేవుడు నమ్ముతావా నమ్మవా? నా ప్రియ కుమారుని నీకు ఇచ్చాను, సమస్త నేను నీకు ఎందుకు ఇవ్వనని నువ్వు నమ్ముతావా నమ్మవా?
ఆ కష్టాల్లో గాఢాంధకారపు గోయి గుండా వెళ్తున్నప్పుడు, రోగాల గుండా, అప్పుల గుండా, శ్రమల గుండా, ఆలస్యం గుండా, గడ్డుతనం, నిరుద్యోగం, అవాతనం గుండా, అవమానాలు, కోర్టు కేసులు గుండా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్మి ప్రభువా ఇది నీకు సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే ప్రభువా. యేసే అంటున్నాడు సిలువ గుండెలతో, తండ్రి నీకు సమస్తము సాధ్యమే. ఇంతకాలం నేను సేవ చేయడానికి నా సీక్రెట్ ఏంటో చెప్పనా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను దేనికైనా ప్రాణం పెట్టడానికి రెడీ. ఇదే నా సీక్రెట్. యేసే ఏమంటాడు? తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను నా ప్రాణం పెట్టించున్నాను. ఎందుకంటే మళ్ళీ తీసుకోవడానికి తండ్రి నాకు అధికారం ఇస్తాడు. ఒక్కటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను విడువడు, ఎడబాయుడు. ఆయన ఎడమ చేయి తలకింది, ఆయన కుడి చేత నేను కౌగిలించుకుంటున్నాడు. ఆమేన్. ఈ లోకంలో ఉన్న సాంప్రదాయాల కట్టుబాట్లు నీకు మంచి చేయలేవు, మంచి ఇవ్వలేవు. అందుకేసి అంటాడు, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని. లోకం కూడా వచ్చి అంటది, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడిని, నీకు నేను విశ్రాంతిని ఇస్తానంటే నమ్ముతావా? ఎవరైనా నీ ఫ్రెండ్సే నువ్వు కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళ్తే నేను అర్థం చేసుకుంటారా? చేసుకోరు. నీ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారా? సరే మా అమ్మాయే, మా అబ్బాయే తప్పు చేసింది అని దగ్గర తీసుకుంటారా? ఎందుకు చేస్తావు అంటారు. కానీ వేసే సరే నీకు అర్థమైంది కదా తప్పు చేసావని, నువ్వు తప్పు చేసావని కూడా అండేసేయ. సరే నీకు అర్థమైంది కదా, దాని నుంచి పాట నేర్చుకున్నావు కదా, సరే నీకేం కావాలి చెప్పు, ఇప్పుడు వచ్చాయి, నీకు సంపూర్ణ బహుమానం ఇస్తా. ఆమేన్. దేవుడి మీద సర్వశక్తుడు నన్ను ఏంటంటే నేను సమృద్ధి గలదానయ్య రిక్తురాలుగా వచ్చా. యెహోవా నాకు విరోధంగా, దేవుడు పలికాడా? నిజంగా ఆమెకు పలుక్కుంది. మన జీవితంలో మనం చేసే పెద్ద తప్పేంటి తెలుసా? బైబిల్కి సమయం ఇవ్వం, ప్రార్థనకి సమయం ఇవ్వం, ఉపవాసానికి సమయం ఇవ్వం, చర్చికి టయానికి రాం. ఇదే మన జీవితంలో ఆశీర్వాదాన్ని దొంగలించేది. ఎందుకంటే ఈ వాక్యం మన పాదములకు చూడండి దీపము, మన త్రోవలకు వెలుగై ఉంది. లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుడిని నమ్మగలవా? దేవుడు చెప్పిన పని చేసి ఇంకా దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు, నా భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుతాడు. నేను నియంత్రించలేని ప్రతిదీ నియంత్రించగల నమ్ముతావా? చూడండి, నా అడుగు జాడలను స్థిరపరచువాడు ఆయనే. నేను తర్వాత ముందుకెళ్ళే సమయంలో నేను ఎందుకు ప్రతిదీ అర్థం చేసుకోవాలి అని ఎప్పుడైనా అనిపించిందా నీకు? నువ్వు వెళ్ళే మార్గంలో నీ అడుగు జాడలను స్థిరపరిచి నిన్ను పచ్చిక గల చోట్ల పరుండి చేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తారు, గొర్రెల కాపర్లు బాగా మేపిన తర్వాత, లేకపోతే ఒక 5-6 కిలోమీటర్లు నడిపించిన తర్వాత గొర్రెలు చచ్చిపోతాయేమో ఏం చేస్తారు, వాళ్ళు విశ్రాంతి పచ్చిక గల చెట్లలో ఏం చేస్తారు, పరుండబెడతారు. అలాగే దేవుడు నువ్వు బాగా అలసిపోయి సొమ్మసిల్లిపోయి నీకు నచ్చిందల్లా ప్రయత్నించి ఓడిపోయిన తర్వాత రా అని చెప్పేసి తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు. దేవా నేను నీ దగ్గరికి వస్తా, నా సాయం చే అని. రెస్ట్. డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ సఫరింగ్? డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ పాస్ట్? డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ రిలేషన్స్? డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ జాబ్? డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ బిజినెస్? డూ యూ హ్యావ్ ఎ రెస్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? నిజంగా నీ కుటుంబం నుంచి నీకు విశ్రాంతి ఉందా? జాబ్ నుంచి విశ్రాంతి ఉందా? బిజినెస్ నుంచి విశ్రాంతి ఉందా? గతం నుంచి విశ్రాంతి ఉందా? ఏంటి నీ విశ్రాంతి? ఎక్కడ దొరుకుతుంది నీకు? యేసయ్య ఇస్తాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్ టు యువర్ సోల్. నీ ప్రాణానికి నేను ఏమిస్తా? విశ్రాంతి ఇస్తా. నీకు టెన్షన్ అయిపోయినప్పుడు నీ మనసులో విశ్రాంతి ఉండదు, నీకు మనశ్శాంతి ఉండదు, కానీ నీకు మనశ్శాంతి నేను ఇస్తానన్నాడు ప్రభా. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. ఆమేన్. నా ఆరోధ వచ్చేసి చూడండి, స్టార్ట్ యువర్ డే బై ఫిల్లింగ్ యువర్ కప్. సాయంత్రానికి ఎంటీ అయిపోతుంది నీ కప్పు, ఎండిపోయిన కప్పు అయిపోతుంది సాయంత్రానికి, అవునా? ఎంటీ అయిపోతుంది నీ స్టేషన్, గ్యాస్ స్టేషన్, నీ ట్యాంకు, నీ మైండ్, నీ బాడీ అంతా. నువ్వు సాయంత్రానికి కలిసిపోతావు. కానీ మార్నింగే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో, వాక్కుతో, విశ్వాసంతో, నిరీక్షణతో, ప్రేమతో నింపబడు. ఆ రోజంతా నువ్వు పక్షి రాజు వల్లే రెక్కల చాచి పైకి ఎగరుతావు, అలసిపోవు. ప్రతి దాని మీద నీకు విజయం వస్తుంది. ప్రతిరోజు నువ్వు వాక్యాన్ని చదువుతాను, నీ శత్రువుల ఎదుట ఆయన భోజనం పెడతాను అంటున్నాడు. అంటే నువ్వు ఎక్కడైతే కష్టపడతావో అక్కడ బైబిల్ చదివి చదువు. అంటే భోజనం ఏంటి? నీ ఆహారం. నువ్వు జాబ్లో ఇబ్బంది పడుతున్నావా? ఆ బాస్ ముందే బైబిల్ చదువు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనం పెడతాడు. ఫీడ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్. 7వ వచ్చేసి స్టే కనెక్టెడ్ టు యువర్ ఫ్యామిలీ చర్చ్. సిచెల్లం చర్చికు నువ్వు నాటగట్టబడి ఉండు.
చర్చికి రావడం ఇదివరకు నేను చూడండి, నేను దేవుళ్ళకి వచ్చినప్పుడు విశ్వాసంలో మన చర్చే కదా, అన్ని చర్చిల్లో చర్చ్ అంటే చాలా ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ వచ్చేసేవాళ్ళు 7కి, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు? విశ్వాసంలో ఏదో లోపం. దేవుడంటే గౌరవం, దేవుడంటే ప్రేమ. చర్చికి సేవకుడి కోసం రావద్దు, చర్చికి వర్షిప్ కోసం రావద్దు, చర్చికి ఏసై కోసం రా, ఏసై కోసం రా. అందుకే కొందరు చూడండి, అందుకంటాడు హెబ్రీయుల రాసిన పత్రిక 11:25లో, కొందరు మానుకున్నట్టు సమాజం కూడుకుంటాం మానుకొనక మనం ఏంటంటే ఆ కార్పొరేట్ అనాయింటింగ్లో పెంతెకొస్తు దినం ఎప్పుడు వచ్చింది? 120 మంది 3వ గదిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు వచ్చింది. చర్చికి నువ్వు వచ్చినప్పుడు అభిషేకం పొందుకుంటావు, నీకు ధైర్యం వస్తుంది, నాకు దేవుడు తోడై ఉన్నాడు అనిపిస్తుంది. ఈరోజు నువ్వు అలసిపోయి ప్రయత్నించి నీ మార్గాలకు ఉండి వెళ్ళి ఓడిపోయావేమో, ఒకటే చేయి, దేవుడి దగ్గరికి, ఏసే దగ్గరికి రా, ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ జీవితం నీ మీద నియంత్రణ పెట్టుకోకు, అన్నిటి మీద ఏసేకి నియంత్రణ ఇవ్వు. అన్నిటికంటే నాకు బాగా ఇష్టమైంది అంటే ఏసే 100% నరుడు, 100% దేవుడై ఉండు కూడా ఏసే తండ్రి చెప్పి చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచించడు. నువ్వు తండ్రి, నీకు దేవుడు ఆ రోజు ఏం చెప్పాడో అది చేసి నెక్స్ట్ సెకండ్ గురించి ఆలోచించుకో. అలాగే గొర్రెల కాపరి నిన్ను పచ్చిక గల చోట్ల పరణింపు చేస్తాడు, శాంతికరమైన జలం లేదా నడిపిస్తాడు. కాబట్టి రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఇప్పుడేమవుతుందో అని నువ్వు ఆలోచించుకో. నువ్వు దేని గుండా వెళ్ళినా ఆలోచించుకో. అదే దేవుణ్ణి నువ్వు నమ్మటం. లెర్న్ టు ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్మడం నేర్చుకో. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీకు 10 కోట్లు కాదు, 10 లక్షలు కాదు, 10 కోట్లు అన్న అప్పు తీరుస్తాడు. నీకు వాగ్దానం ఉంటే చాలు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, బలవంతుడు. ఈరోజు నువ్వు గొప్ప గొప్ప వాగ్దానాలు పెట్టుకొని ఒక్కటి పొందుకోకుండా వెళ్ళిపోతున్నావంటే అది నీ తప్పే. నువ్వు విశ్వాసంలో ఎదగాలి. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం, నీ విశ్వాసపు యొక్క తెరలు నిరాటంకంగా సాగనిము. నీ విశ్వాసాన్ని పొడుగు చేసుకో, నీ నిరీక్షణ పొడుగు చేసుకో, నీ ప్రార్థనా జీవితాన్ని పొడుగు చేసుకో, నీ ఉపవాస జీవితాన్ని పొడుగు చేసుకో. దావీదు మహారాజు అంటాడు, నాకు భయం కలిగిన సమయమున నేను దేవుణ్ణి ఏం చేశానంట? ఆశ్రయించా. నాకు భయం వేస్తే దేవుడి సన్నిధి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. మనకు భయం వేస్తే ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతాం, మనకు భయం వేస్తే టీవీ దగ్గరికి వెళ్ళిపోతాం, మనం భయం వేస్తే బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతాం, మనకు భయం వేస్తుంది అనుకో మంచం మీద పడుకుంటాం. కానీ భయం వేసినప్పుడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ఆపత్కాలమందు నేను యెహోవాని వెతికి తిని. నీకు కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వెతికవా? ప్రభు ఎక్కడున్నావు? నేను కొన్నిసార్లు నా పరిస్థితి ఏమవుతుందో తెలుసా, ఒక్కొక్కసారి నేను బైబిల్ బాగా చదివిన తర్వాత నేను స్వరం వింటాను, పరిశుద్ధాత్మ స్వరం. ఆ నెమ్మది, ఆ క్వైట్ కామ్ పీస్ఫుల్ స్వరం నాకు వినలేదంటే అలసిపోతా, పరుగులెడతాను. ఎక్కడ మాట్లాడు మాట్లాడు మాట్లాడు. నేను రాత్రి 3:30కి సెర్మన్, జీసస్ సే కమ్ టు మీ అండ్ కమ్ బ్యాక్ టు మీ. నేను సెర్మన్ టైటిల్ పెట్టడానికి ప్రభువుని అడుగుతున్నా, ఏం టైటిల్ పెట్టాలి, ఏం చెప్పాలి? నేను ఈ సేవ చేయలేకపోతున్నా, నేను అలసిపోతా. 11 ఆల్మోస్ట్ ఆల్ నేను సేవకు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 15 years అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు అంటే ప్రభు అంటున్నాడు, నీ వల్ల ఇది చేయలేవు, ఎందుకంటే నాతో నువ్వు కలిపితేనే ఏదైనా చేయగలవు. అబ్రహాం ఇంతే కష్టపడ్డాడు, ఇస్సాక్ ఇంతే కష్టపడ్డాడు, యాకోబు ఇంతే కష్టపడ్డాడు. ప్రపంచంలో అందరికి వచ్చే శ్రమలు నీకు వచ్చే శ్రమలే. నువ్వేమి అంటే శ్రమలకు అతీతుడు కాదు. అందరికీ నీలాంటి శ్రమలు వస్తున్నాయి. కొంతమందికి ఎక్కువ ఉంటాయి, కొంచెం తక్కువ ఉంటాయి. తప్పించుకునే మార్గం చెప్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ సామర్థ్యం నువ్వు హ్యాండిల్ చేసేది నీకు ఇవ్వడు. తన సామర్థ్యం తన హ్యాండిల్ చేయగలిగిందే నీకు ఇస్తాడు. తను డీల్ చేసి ఈ మరణాన్ని నేను డీల్ చేయగలనంటే నీకు ఇస్తాడు. అంతేగాని ఈ మరణాన్ని నువ్వు డీల్ చేయగలవు కాబట్టే నీకు ఇవ్వడు. ఈ రోగాన్ని నువ్వు డీల్ చేయగలవంటే నీకు ఇవ్వడు. ఈ రోగాన్ని నేను డీల్ చేయగలను కాబట్టి నేను ఎలా చేస్తానంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ దేశానికి వాళ్ళు ఎప్పటికి వచ్చారంట? యవ్వల కోతకు వచ్చారంట. రూతు గ్రంథం 2:12 చదవమ్మ, ముగిస్తున్నాను. రూతు గ్రంథం 2:12. అందుకే ఎప్పుడైనా గివ్ అప్, ఫెడప్ అయిపో, విసిగిపోయావా, ఇంక బైబిల్ చదువుకో, రోజంతా బైబిల్ చదువు. సమయం దొరికిందా ప్రార్థన చేయి, సమయం దొరికిందా ఉపవాసం ఉండు. చూడండి, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ పార్ట్ టైం, ఇట్ ఈస్ ఏ ఫుల్ టైం. యువర్ జాబ్ ఈజ్ యువర్ పార్ట్ టైం, యువర్ బిజినెస్ యువర్ పార్ట్ టైం, యువర్ ఫ్యామిలీ ఈజ్ యువర్ పార్ట్ టైం, యువర్ కెరియర్ ఈజ్ యువర్ పార్ట్ టైం. బట్
Christianity is full time. Filling with the Holy Spirit is the full time. Amen. ఏసయ్యే సిలువగుండా వెళ్తా కూడా తండ్రి చెప్పింది చేసుకుని గమ్మును కూర్చొని ఉంటున్నాడు. నీకేంటి సమస్య? నీకు ముందుగా గొర్రెల కాపరి ముందుగా వెళ్తున్నాడు. నువ్వు ప్రతిదీ అర్థం చేసుకోవాల్సిన పని లేదు, ప్రతిదీ నియంత్రించాల్సిన పని లేదు. నీ పట్ల నాకు కలిగిన ప్రణాళికలు ఆశీర్వాదకరమైన, క్షేమకరమైన, సమాధానకరమని. ఇర్మియా గ్రంథం 29:11. ఆమేన్. నీ సమస్య ఏంటి తెలుసా? నువ్వు బైబిల్ చదవట్లా, ప్రార్థన చేయట్లా, సమయానికి దేవుడి సన్నిధికి రావట్లా. ఎందుకంటే ఫ్యామిలీ భారం పెరిగిపోయింది, బాధ్యత పెరిగిపోయింది. స్కూలు, పిల్లలు, చిల్డ్రన్, బాసు, కొలీగ్స్, ఫ్యామిలీ, ఇవన్నీ ప్రెజర్స్ నీ మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వు దేవుడి మీద వెయ్యలేదా, నువ్వు ఇంకా నష్టపోతావు. ఇవన్నీ దేవుడి మీద వెయ్యలా. నయోమి ఒక్కొక్కటి నష్టపోకుండా వచ్చింది. లాస్ట్కి తన ప్రాణం పోయేంత వరకు వచ్చేసింది. ఆహారం లేదు ఆమెకి. చదువమ్మా ఋతు గ్రంథం 2:12. నువ్వు అక్కడ వరకు తెచ్చుకోవద్దు. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. బోయాజు అన్నాడు, బహు ధనవంతుడు ఒక బెగ్గర్ని, ఒక పరదేశి, ఒక అడుక్కునే ఆమె, ఒక విధవరాలిని పెళ్లి చేసేసుకుంటున్నాడు బోయాజు రూతుని. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు, రెక్కల కింద నువ్వు సురక్షితంగా వచ్చావు. ప్రతిరోజు మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నేను విశ్రమించేవాడు. ప్రతిరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఉండాల. చర్చికి రావడమనే కాదు, నువ్వు ఆయన సన్నిధి ఎతకాల. ఇంట్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, బిజినెస్లో ఉన్నా, ఎక్కడున్నా, హోలీ స్పిరిట్ గాడ్ హెల్ప్ మీ, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మదేవ యేసే కృపతో నన్ను నింపండి, పరిశుద్ధాత్మ తండ్రి నాకు విశ్రాంతి దయచేయండి. చాలాసార్లు మనకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? మనమే దాన్ని వదిలేసాం. ఎందుకు వదిలేసాం తెలుసా? వీఆర్ డిటాచ్డ్ ఫ్రమ్ జీసస్, వీఆర్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ జీసస్. అధిక ఒత్తిడిలోకి, అధికమైన టెన్షన్లోకి, విసుగులోకి, చికాకులోకి ఎప్పుడు వెళ్ళిపోతావు తెలుసా? యేసయ్యతో నీ కనెక్షన్ తెగిపోయినప్పుడు. చాలాసార్లు నేను ప్రెజర్ అనిపిస్తున్నప్పుడు యేసు అంటాడు, కనెక్షన్ తెగిపోయింది చూసుకో అంటాడు. సారీ ప్రభువా, నన్ను క్షమించు. రిస్టోర్ ద కనెక్షన్, రీకనెక్ట్ ద కనెక్షన్. నీకు దేవుడితో కనెక్షన్ తెగిపోకూడదు. అందుకే నువ్వు మార్నింగ్ లేస్తేగానే బైబిల్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళాలి. You have to read the word of Christ, study the word of Christ, hear the word of Christ, meditate the word of Christ, memorize the word of Christ, obey the word of Christ, do the word of Christ. ఇది మాత్రమే నీ జీవితాన్ని కడుతుంది. మనకున్న ప్రతి సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసా? ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా? we are not giving enough time to the Bible. నువ్వు సమయం దేవుడికి ఇవ్వట్లా. నీతో సమానమైన యోగ్ అంటే ఆయన కాడే ఎత్తుకున్నాడు, నువ్వు ఎత్తుకోవట్లా. నీకు 1 డజన్ ఉన్నాయా, 2 డజన్లు ఉన్నాయా, 100 కాడీలు ఉన్నాయా? ఏసైతే కాడీని నువ్వు ఎత్తుకున్నప్పుడు డివైన్ ఎక్స్చేంజ్ జరిగి నీవన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతాయి. ఆయన కాడే సులువుగాను, ఆయన భారం నీకేమవుతుందంట? తేలిగ్గా ఉంటుంది. మరలా ప్రార్థన అనే కాడి పెట్టుకో, ఉపవాసం అనే కాడి పెట్టుకో, బైబిల్ చదవడం అనే కాడి పెట్టుకో, మొదటి ధనం, మొదటి ప్రయత్నం ఇచ్చే కాడి పెట్టుకో. సమయం వేస్ట్ చేసుకో. చాలామంది గంటల తరబడి ఆ ఫోన్లో సమయం వేస్ట్ చేసేస్తారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు, అంధకారం అనుమానంలోకి వెళ్ళిపోతారు. షూర్లీ యూ విల్ హ్యావ్ ఏ డౌట్ ఇన్ ద డార్కెస్ట్ మూమెంట్. అంధకార గడి గుండా వెళ్తున్నప్పుడు నీకు అనుమానాలు, భయాలు కలుగుతాయి. అప్పుడు నువ్వు అనాల, గాఢాంధకారపు లోయలో, అప్పుల్లో, రోగాల్లో, కష్టాల్లో, శ్రమల్లో, ఒత్తిల్లో నేను వెళ్తున్నా, యేసయ్య నువ్వు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది అని నువ్వు మాట్లాడాలా. దేవా నిత్యముగా నీ చిత్తం నాలో నెరవేరుస్తావు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని కాలాలు నేను చెప్పాను, when God is shifting your seasons, చూడండి నీ జీవితంలో జాబ్ వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి ప్రొవిజన్ తీసేస్తాడు, లేకపోతే మనుషుల్ని తీసేస్తాడు. ఇజ్రాయెల్ని కానాను దేశానికి తీసుకెళ్ళాలి. కానాను దేశానికి వెళ్ళే సమయానికి మోషేని తీసేశాడు దేవుడు. కానాను దేశానికి వెళ్ళే రోజు మన్నాను తీసేశాడు దేవుడు. నీ జీవితంలో కొన్నిసార్లు దేవుడు నిన్ను ఆశీర్వాదం వైపు నడిపిస్తున్నప్పుడు కొంతమంది మనుషుల్ని నీ జీవితంలో ప్రేమించిన వాళ్ళు కూడా తీసేస్తాడు. అబ్రహాము జీవితంలోంచి లోతుని తీసేశాడు దేవుడు. కొన్నిసార్లు నువ్వు భయపడదు. దేవా నువ్వు నాకు తోడై ఉన్నావు,
నా హృదయాన్ని కలవరపడద్దు, నా మనసుకి నెమ్మది దయచేయి, నా ప్రాణానికి విశ్రాంతినివ్వు. అందరు నుంచి ఉందాం, అందరు అడుగుదాం. ప్రియమైన పరలోకపు తండ్రి, అందరు చెప్దాం, నన్ను క్షమించు, నన్ను క్షమించు దేవా. ఇదిగో నా మీద నేను ఆధారపడ్డాను, నా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డా, నా ఉద్యోగం మీద ఆధారపడ్డా, నా ప్రయత్నాల మీద ఆధారపడ్డా, నా బిజినెస్ మీద ఆధారపడ్డా, సమస్తాన్ని నియంత్రించి నా జీవితాన్ని నేను నయోమిలాగా కోల్పోయా, రూతులాగా అనేక ఆశీర్వాదాలు కోల్పోయేదేవా. నన్ను క్షమించు దేవా. ఈ రోజు నుంచి నీ యొద్దకు ప్రతి క్షణం వస్తా దేవా, నీ యొద్ద నేర్చుకుంటా. నీ కాడే నా మీద పెట్టు, పరిశుద్ధాత్మ నడిపింపనే కాడ, ప్రార్థన అనే కాడ, ఉపవాసం అనే కాడ, బైబిల్ చదవడం అనే కాడ దేవా, నీ మీద ఆధారపడి నీ సహాయం అడిగే కాడ, నీ కృప పొందుకునే కాడే నాకు ఇవ్వు ప్రభువా. దేవా నన్ను క్షమించు. ఇంకెప్పుడు దేవా సమస్తాన్ని నియంత్రించడానికి ప్రయత్నించను, ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించను దేవా. నువ్వు మంచి కాపరివి, నాకు ప్రాణం పెట్టావు దేవా. ఇదిగో పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేస్తావు, శాంతికరమైన జలం లేదా నన్ను నడిపిస్తావు దేవా. ఇదిగో నా ప్రాణమునకు సేద తీరుస్తావు తండ్రి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నువ్వు మాకు తోడైనావు, నీ దుడ్డుకర నీ దండం నన్ను ఆదరిస్తావు దేవా. నా చేతులు ఎదుట నాకు భోజనం పెడతావు, నూనెతో నా తలంటితో నా గిన్నె నిండి పొరలేదంటే చేయి ప్రభువా. నేను బ్రతుకు దినంలో కృపాక్షంలా వెంట వచ్చను, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదా. నన్ను క్షమించు దేవా. నేను ఈ ప్రెషర్, ఈ ఒత్తిడి నా స్వయంకృత అపరాధం తండ్రి, నన్ను క్షమించు. ఈరోజు నుంచి సంపూర్ణంగా నీ మీద లోబడతా, 100% నీ మీద లోబడతా దేవా. నాకు సహాయం చేయి, ప్రతి విషయంలో నాకు సహాయం చేయి. బిడ్డలు పెంచే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, ఉద్యోగం చేసే విషయంలో, సేవ చేసే విషయంలో, కుటుంబాన్ని నడిపించే విషయంలో, నా వివాహ విషయంలో, గర్భఫలం విషయంలో, ప్రతి విషయంలో నీ సహాయం నాకు కావాలా. నా శత్రువులను జయించడం నాకు సహాయం కావాలా. అప్పిని, లేమిని, వ్యాధిని, మరణాన్ని జయించడానికి నీ సామర్థ్యం, నీ కాడే నాకు కావాలి. నాకు దయచే ప్రభా. నన్ను క్షమించు. నయమిలాగా నేను తప్పట్టు అడిగేసా, రూతులాగా నేను నిర్ణయాలు తీసుకునే కృపను నాకు దయచేదేవా. నీ చిత్తం నాలో నెరవేర్చుతండి దేవా. నీ రాజ్యంలో నేను చేర్చుకున్నందుకు వందనాలు. నీ ఎడమ చేయి నా తలకిందించు, నీ కుడి చేత నన్ను కౌగిలించుకో. ఇది మొదలుకొని రూతికిచ్చినట్టుగా నాకు సంపూర్ణ బహుమానం దయచేదేవా. ఏది విత్తలేదో దాన్ని కోయడానికి పంపావు. ఇతరులు కష్టపడ్డారు, ఆ కష్టఫలంలో నన్ను ప్రవేశపెట్టి రూతుకిచ్చిన ఘనత, మహిమ, ప్రభావమును నాకు నువ్వు దయచేయి. నయోమికి ఇచ్చిన ఘనత, మహిమ, ప్రభావం నాకు నువ్వు దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు అర్పిస్తూ త్వరలో నా ప్రభు, నా భర్తన యేసుక్రీస్తు శక్తిగలం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.